ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకుంటున్నాం. కావున వలల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషులు చేసేటటువంటి విగ్రహారాధన గురించి ఇక్కడ చెప్తున్నాడు. చేపలు పట్టేదానికి వల వాడుకుంటున్నారు. వలలో బాగా చేపలు పడ్డాయి కాబట్టి వల వల్ల ఏమో జరిగిందంట, పుష్టి జరిగిందంట. అందుకని వలే దేవుడు అనుకొని వలకి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రవక్త దేవుని యొద్ద మొరబెట్టుకుంటున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. యెహోవా, నేను మొరబెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు? బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరబెట్టినను నువ్వు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీని వేళ ఊరికనే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమైను, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకుందరు. న్యాయం చెడిపోవచ్చున్నది. అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి. అనగా అన్ని జనులు దేవుని బిడ్డలను చుట్టుకొని వారికి నాశనం కలుగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ కూడా న్యాయము నీతి జరగట్లేదు. ఎలాంటి పరిస్థితులు అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, వాళ్ళకి బలులు అర్పించేటటువంటి పరిస్థితి. వాళ్ళకి బలులు అర్పించడం అంటే ప్రియమైనటువంటి దమ్లారా, కల్దీయుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళు భీకరమైనటువంటి జనము, వాళ్ళు చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండేవాళ్ళు. మీరు నాకు మాట వినలేదు కాబట్టి మిమ్మల్ని వాళ్ళ చేతికి అప్పగిస్తానంటున్నాడు దేవుడు. కనుక వాళ్ళ చేతికి అప్పగిస్తే వాళ్ళు ఎంత క్రూరంగా వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తారో, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వములను విధులను తమకు ఇచ్చవచ్చినట్టు ఏర్పరచుకుందరు. నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం కదా, మునుపున్న ప్రభుత్వాలు లేవు, న్యాయాలు లేదు, నీతి లేదు. వారికి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకొని ప్రభుత్వాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఇది ఎప్పుడంటే కడవరి దినాల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానునిగా చేసితివి. వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి వేయుచున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు తన వలలో వారిని చిక్కించుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కాబట్టి సాతానుడు వాడు ఊరిలో మనల్ని చిక్కించుకొని సంతోషపడి గంతులు వేసేటటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మనం దేవునికి భయపడి దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తే వాడి వల్ల చిక్కుపడకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. కానీ మనిషి జ్ఞానం లేక, దేవుని యందు భయభక్తులు లేక ఏం చేస్తున్నారు? దేవునికి విరోధంగా జీవించి నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారని హోషేయ 4:6 వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఎవరైతే జ్ఞానం లేకుండా దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారో వాళ్ళని సాతానుడు ఏం చేస్తున్నాడంట? వలలు వేసి ఉరులు వేసి చిక్కించుకొని గాలం వేసి గుచ్చి లాగుతున్నాడంట. గాలం వేసి గుచ్చి లాగి వాళ్ళు నాకు చిక్కుపడ్డారని తలుసుకొని సంతోషించి ఆనందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, నిజమైన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మనం ఈ లోకంలో జీవిస్తే నిశ్చయంగా మనకు శిక్ష తప్పదు. కాబట్టి ఏం చేస్తున్నారంట? కర్రను చూచి వాళ్ళు ఏమంటున్నారంట? కర్రను చూచి మేలుకోమనియు మూగరాతిని చూచి లెమ్మనియు పలుకువానికి శ్రమ. వాటికి జీవం లేదు కదా, అవి పలకవు. కానీ వాటినే పిలుస్తారు, వాటినే పెట్టుకుంటారు, కర్రనే పెట్టుకుంటారు, రాతినే తీసుకుంటారు, వాటినే లెమ్మని పలకమని వాళ్ళు లేపుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ జీవం గల దేవుణ్ణి ఏం చేస్తారు? విడిచిపెడతారు. ఎందుకంటే ఆయన కట్టడలు ఆయన వాక్యం అనుసరించి జీవించడానికి వారికి ఇష్టం లేదు. ఆయన కట్టడలు వాక్యము నిబంధన అనుసరించి జీవిస్తే మనుషులు ఇష్టానుసారంగా భూమి మీద పాపం చేయలేరు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మన ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నా అన్నాడు. ఇర్మియా గ్రంథం 31:3 వాక్యంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. చాలా కాలం క్రితటే నీకు చెప్పున్నాను నేను,
ఆ ప్రేమ నాలో నిలబడి ఉంది. ఆ ప్రేమ నిలిచిపోయే ప్రేమ, అది అంతరించిపోయే ప్రేమ కాదు, అది తరిగిపోయే ప్రేమ కాదు. కాబట్టి ఆ శాశ్వతమైన ప్రేమలో నిలిచి ఉండటకు దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు కనుక అట్టి ప్రేమలో మనం ముందుకు సాగినట్లుగా దేవుడు మనకు అందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ కృప ఎంతో గొప్పది, నీ కనికరం ఎంతో గొప్పది. వాటిని మేము గుర్తించలేకపోవటం వల్లనే సాతాను చేతిలో చిక్కుపడుతున్నాం. మరి సాతాను చేతిలో చిక్కుపడితే వాడు గాలమేసి గుచ్చి గుచ్చి లాగుతున్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. వలల వల్ల వాడికి లాభం వచ్చిందని వాడు వలకి ధూపం వేస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడని చూస్తున్నాం. వాళ్ళు చేయించిన పనిలో వారికి లాభం కలిగినప్పుడు అదే దేవుడు అనుకుంటున్నాడు. ధనమే దేవుడు అనుకొని పూజించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రభువా క్షమించండి. ఎవరైనా నీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదని ఈ లోకంలో మీరు హెచ్చరిక ఇచ్చున్నాడు. ఎవరైనా నీకంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నట్లయితే వారిని దయతో క్షమించి ఈ దినమే వారి జీవితాలు వారు మార్చుకునేటట్టుగా వారికి సహాయం చేయమని, ఈ భూమి మీద వేటి కంటే కూడా ఎక్కువగా నిన్నే ప్రేమించాలి హృదయపూర్వకంగా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వేగముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమని ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి మేము జీవించినట్లుగా మాకందరికి సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.